చెప్పలేకపోయారు. ఎందుకంటే దీంట్లో రెండు నేను జూమ్ లో ఉన్నా, స్టూడియోలో లేను. మీతో ఆర్గ్యుమెంట్ నాకు అవసరం. నేను ప్రజల్లో తీసుకెళ్లే ఉద్దేశం అయితే నాకు ఉంది. మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి, రాసి పెట్టుకోండి. ఏమైనా ఉంటే సమాధానం తర్వాత చెప్పండి. దయచేసి చెప్తున్నాం. సురేష్ గారు ప్లీజ్. రెండు ఇక్కడ రసాయనాలు కలిసినాయి అని చెప్పేసి మనం ఇంతకు ముందు కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. అదే వాళ్ళ రోజున సిట్టాధికారులు 600 పేజీల్లో 220 పేజీలు మాత్రమే సమర్పించారు నివేదిక. ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. ఇది ఫైనల్ అయితే కాదు, ఇది ఒకటి పూర్తిగా గ్రహించాలి. అంతేగాని మేము ఇవాళ రోజున మేము తప్పు చేయలేదు, దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదు, సనాతని ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ వచ్చి మెట్లు కడిగారని అపహాస్యం చేసినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చేయాల్సింది ఘోరం చేస్తారు, చేయాల్సిన జోబులు నింపేస్తున్నారు. బంగారాన్ని కూడా ఇవాళ రోజున 100 కేజీల బంగారంలో 50 కేజీల బంగారం ఖర్చు పెట్టి 50 కేజీల బంగారం జోబులో డబ్బులు వేసుకొని వెళ్ళిపోయారు. దీని అన్నింటికి కారణం వాళ్ళు చేసిన పాలన, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన బెదిరింపులు. పరకామనే తీసుకోండి, ఇట్లాంటి బంగారు తాపడం విషయంలో చూసుకోండి, ఇవాళ రోజున కల్తీ నెయ్యి విషయంలో చూసుకోండి. తిరుమలలో ప్రతి ఒక్కటి కూడా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు మెళ్లకు చుట్టుకుంటుందనే విషయం వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. వీళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, వీళ్ళు ఏ విధంగా వాదనలు చేసినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సిట్టు కాదు, సుప్రీంకోర్టు నియమించిన సిట్టు. ఆ సుప్రీంకోర్టు నీ మాట నా మాట లేదంటే వేరే వాళ్ళ మాట ఎందు స్వయాన కేంద్ర ప్రభుత్వం. లక్ష్మీకాంత్ గారు ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఓకే, కల్తీ జరిగింది, పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారు, అంతా కూడా ఓకే. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, సో జంతువుల కొవ్వు కలిసింది అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకెళ్ళాడు. ఒక సున్నితమైనటువంటి అంశం అది. సో వెనక ముందు చూడకుండా దాని మీద ఒక రకమైనటువంటి ఆధారాలు, మంచి స్పష్టమైనటువంటి ఆధారాలు లేకుండా ఈరోజు చేశారు. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలతోటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటటువంటి వర్షాన్ని వైసీపీ దీనికి దగ్గర నుంచి సిట్టాధికారులు ఇచ్చింది 220 పేజీల నివేదిక మాత్రమే, 600 పూర్తి నివేదిక ఇవ్వలేదు. నేను అంటుంది అదే సార్, నేను ఇంతకుముందు మీతో చెప్పేశాను. నేను 600 పేజీల పూర్తిగా ఉన్నది అది. దాంట్లో ఇప్పుడు కేవలం పెట్టింది 220 పేజీలు మాత్రమే. ఇంకా బయటకు వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్ 24 మంది అరెస్ట్ అన్నారు, తర్వాత 12 మందిని చేశారు, చివరాఖరికి 37 మంది అయ్యారు. ఇట్లా చూసుకుంటా ఉండంటే ఇంకా ఈ దర్యాప్తు అనేది కొనసాగుద్ది. ఇది ఫైనల్ అయితే కాదు. ఎందుకంటే మనం ప్రస్తావించింది కానీ మనం నిజాలు ఏంటనేది ప్రజలకు తెలిసే విధంగానే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక మాట రేపు పొద్దున ఒక మాట మాట్లాడుకొని అపహాస్యం చేసుకునేటట్టుగా కాదు. ఎవరు తప్పు చేసినా గానీ చట్టం విషయంలో ఎవరైనా శిక్ష వాళ్ళ హయాంలో